మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలను జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దేశ క్వాంటం నిర్దేశకులు మనమే అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్రపంచ శ్రేణి టెక్నాలజీ నగరంగా అమరావతి. ఏడాది డిసెంబర్ నాటికి ఏపీలో అందుబాటులోకి తొలి క్వాంటం కంప్యూటర్. దేశానికి ప్రపంచానికి 80% పరికరాలు అందించాలన్నదే లక్ష్యం. అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ హైదరాబాద్ గేమ్ చేంజర్గా మారితే అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించే అమరావతి క్వాంటం వ్యాలీ భారత్ క్వాంటం భవిష్యత్తు నిర్దేశిస్తుందన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కల్తీ నిజమే కానీ నేరం నాది కాదు. CFTRAకి 1000 శాంపుల్ పంపాలన్నది నేను. రిపోర్ట్ వచ్చిన విషయం మాత్రం నాకు తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చిలక పలుకులు. నెయ్యి కల్తీ జరిగింది. పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, కొన్ని ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని సిట్ నివేదికలో తెలిపింది. కల్తీ నెయ్యి సరఫరాలో చాలా మంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందని, బయట వ్యక్తులు థర్డ్ పర్సన్స్ పాత్ర ఉందని చెప్పింది. వారి పేర్లు ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. ఢిల్లీలో విలేకరులతో ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏం చెప్పారు సుబ్బారెడ్డి? కల్తీ నెయ్యి సరఫరా వాస్తవమే నట, దానిలో చాలా మంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందని, కల్తీ నెయ్యి సరఫరా జరిగినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా ఉన్న ఆయన ప్రమేయం మాత్రం లేదట. 4 ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న కల్తీ నెయ్యి విషయం ఒక్కసారి కూడా ఆయన దృష్టికి రాలేదట. కల్తీ నెయ్యి వ్యవహారంలో తానేదో పులుకడిగిన ముత్యం అన్నట్టుగా సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా చేసినటువంటి నెయ్యిని రసాయనాలు, పామాయిల్ వంటి వాటితో కల్తీ చేసినట్టు సిట్ చెప్పిందే తప్ప జంతు కొవ్వులు, చేప నూనె వంటివి కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని సుబ్బారెడ్డి అడ్డగోలుగా బుకాయిస్తారు. ఆయన వాదన చూస్తుంటే మర్డర్ చేసినంత కూడా హత్య జరగడం వాస్తవమే, నేను కత్తితో పొడిచి చంపితే తుపాకీతో కాల్చుకుంటాడంటాడేంటి అని అనడం తప్పు కదా అని దబాయించినట్టు ఉంది. తెలుగుదేశం ఇవ్వాల్సిన స్టేట్మెంటు ఈనాడు ఇస్తుంది. జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది, మర్చిపోయింది పాపం. అసలు సమస్య ఏంటంటే మనం అసలు జంతు కొవ్వు, పంది కొవ్వు అని మాట్లాడడం వల్లనే కదా ప్రజలందరూ ఫీల్ అయింది. మిగతా కల్తీది ఫీల్ అవ్వరంటే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఆ కల్తీ నివారణ కోసమే కదా చర్యలు ఎప్పటికప్పుడు తీసుకునేది. దానికి సంబంధించిన భయపడలేదు, దాన్ని ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకోమంటారు. కానీ పంది కొవ్వు, జంతు కొవ్వు అనేటటువంటిది ప్రజల మనసుల్లో తీవ్ర ఆవేదన మిగిల్చినటువంటిది. అది కూడా ఉద్దేశపూర్వకంగా చేశాను. అదేమీ లేదని తేలడం వాళ్ళకి సంతోషం. అదే సందర్భంలో కల్తీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకనే కల్తీ అని తిప్పి పంపించినటువంటి నెయ్యిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కలిపారన్నదే కదా సిట్ రాసినటువంటి నివేదిక ఈ ప్రభుత్వం వచ్చాకే. అట్లాగే 2024కు ముందు కూడా అలాంటి కల్తీ నెయ్యి వచ్చిందనే కదా సిట్ రాసింది. అక్కడ దాంట్లో ఆర్గనైజ్డ్ అందామా లేకపోతే ఏమందాం అంటే మనకు ఎలా కావాలంటే అలా వాదించు. ఇప్పుడు ఏది వీళ్ళు వచ్చాక 3 చోట్ల తొక్కిసలాటలు జరిగింది. దీనికి చంద్రబాబు బాధ్యత లేదు, దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత లేదు, లోకల్ అధికారులది కూడా బాధ్యత లేదు. అది ఎక్కడో పొరపాటు జరిగింది, ఒక విచారణ కమిటీ వేసి తీసేస్తారు. అదే జగన్ టైంలో జరిగితే జగన్దే బాధ్యత అవుతుంది. అది విచిత్రమైనటువంటి వాదన. ఈ బుకాయింపుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతికి మించింది మరొకళ్ళు లేరు. మానసికంగా మనం ఎలా ఆలోచించాలో వీళ్ళు మార్చేస్తారు మన మదన్ని. కౌన్సిలింగ్ చేసేస్తారు, లేకపోతే కనుక హిప్నటిజం చేసేస్తారు అన్నమాట. ఒకేసారి 1,00,000 మంది మాట్లాడుతున్నప్పుడు 10 గొంతుకులు మనకు ఎందుకు వచ్చిన పెంటలే అని అన్న 5 తప్పుకుంటారు. ఓ 4 మిగతా 5 స్ట్రైట్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద బురద చల్లేస్తారు. ఇది బురద బ్యాచ్ అనమాట. ఎదుటి వాళ్ళ మీద బురద చల్లేసి మన బురదని కవర్ చేసుకుంటూ సాగేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక రోగుల యొక్క సమూహం అనమాట. దానికి హెడ్ క్వార్టర్స్ ఏదైనా ఉందంటే ఈనాడు అనమాట. అయితే సాగునీటికి జవసత్వాలు అంటూ ఊపందుకున్న ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు. పోలవరం ఎడవ కాలువ మార్చి నెలాఖరుకు పూర్తి. ఇప్పటికే 738 కిలోమీటర్ల మేర అందిన ప్రవాహ సామర్థ్యం పెంపు. 18 నెలల్లోనే 23,793 కోట్లు ఖర్చు. 18,000 కోట్ల పాత బిల్లులు క్రమేణా చెల్లింపులు అంటూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో తొలి 18 నెలల్లో సాగునీటి రంగంపై 23,780 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రాష్ట్రంలో 5 ప్రాజెక్టుల నిర్మాణాలు ఉండగా ప్రాధాన్య క్రమంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో నిధుల కేటాయింపు, పర్యవేక్షణ, ఖర్చు, అవసరమైన సమస్యలు పరిష్కరించి నిర్దిష్ట గడువులో పనులు పూర్తయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. పాత ప్రభుత్వం ఒక్క జలవనరుల శాఖలోనే 18,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంచి వెళ్ళింది. ఒకవైపు వీటిని చెల్లిస్తూనే అనేక సాగునీటి ప్రాజెక్టులు గాడిలో పెడుతూ పనుల వేగం పెంచారన్నట్టు. ఓ పక్కన జగన్ మీద బురద జల్లే స్టోరీలు రాయాలి ఫ్రంట్ పేజీలు, ఇంకో పక్కన చంద్రబాబు అద్భుతం అనేది రాయాలి. ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు జగన్ టైంలోనూ ప్రారంభించారు కదా. వెలుగొండది ప్రారంభించింది ఎవరు? 2వ సొరంగాన్ని. అలాగే కుప్పంకి నీళ్లు తీసుకుపోయింది ఎవరు? అప్పుడు మధ్యలో ఆగుతాయి, ఎదుగు ఆగిపోయింది. ఇప్పుడు విజయవాడకి అట్లా ఆగిపోతేనే కదా తీసుకొచ్చి పట్టిసీమ నుంచి ఇస్తుంది. అట్లాగే SLBC వీటన్నిటికి సంబంధించి ఏం జరుగుతుంటాయి? వచ్చినప్పుడు జరుగుతుంటుంది, ఆగినప్పుడు సమస్య వస్తుంది, పైనుంచి నీళ్లు రానటువంటి.
ఇప్పుడు ఇది చెయ్యాలనుకోవడం మంచి ఆలోచన. ముందు త్వరగా పూర్తి చేయాలని. ఒకప్పుడు చంద్రబాబు ప్రయారిటీస్ నీళ్లు ఉండేది కాదు. వ్యవసాయం ఉండేది కాదు. ఇప్పుడు ఆ ప్రయారిటీ ఇస్తున్నందుకు సంతోషం. అట్ ద సేమ్ టైం మధ్యలో ఈ విషం చెమ్మడం మానేస్తే బాగుంటుంది. కాకపోతే విషం చెమ్మడం అనేటటువంటిది అదేది 'సింహాసనం' సినిమాలో మందాకినిలాగా పుట్టుకతోనే విషం వచ్చినటువంటి వాళ్ళు బుద్ధి అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ పోదు. వీళ్ళది బుద్ధి పుట్టుకతో వచ్చింది కాబట్టి పుటకల దాకా పోదు. లేకపోతే అమెరికాతో ఒప్పందం ముందడుగే కానీ 2 దేశాల మధ్య సమతూకంగా లేదు. మన ఎగుమతుల్లో 55% మాత్రమే ప్రయోజనం. కార్మికులు ఎక్కువగా పనిచేసే ఉత్పత్తులకు ఉపయోగం. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం. సుంకాలపై జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA భారత్ కోరట కలిగించేదని, కానీ ఇది 2 దేశాల మధ్య సమతూకంగా లేదని, అమెరికాకు వ్యూహాత్మక ప్రయోజనాలు అదనమని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతి సుంకాలు 50 నుంచి 18% తగ్గుతాయని, కానీ మన దేశం నుంచి అమెరికాకు చేసే ఎగుమతుల్లో 55% మాత్రమే దీనివల్ల ఉపయోగం కలుగుతుందని, వ్యవసాయ రంగానికి చెందిన కొన్ని ఉత్పత్తులపైన వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 2 పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య, భర్త చేసిన అప్పులే కారణమని లేక తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదం. తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదని అనుకుంటుందో అవన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇవి నేను కల్లోనూ అనుకోలేదు. శివశంకర్, నిన్ను ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. నా కడుపును పుట్టిన పిల్లలు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి తీర్చలేనంటే నేనేం చేయాలి? ఇక ఉంటా, నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటే ఈసారి నేను లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకొని, లేఖ రాసిన వివాహిత తన 2 పిల్లలకు ఊరేసి తాను ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇది. తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన విషాదఘట్టపై పోలీసులు స్థానికుల కథనం ప్రకారం పుత్తూరు మండలం వేపనూరుకు చెందినట్టు కన్నెపరెడ్డి కుమార్తె పద్మ, తోరూరు పంచాయతీకి చెందిన శివశంకర్ పుత్తూరులో డిగ్రీ చదువుకునే రోజు నుంచి స్నేహితులు. వీళ్ళు ప్రేమ పెళ్లికి సిద్ధపడగా కులాలు వేరు కావడం, శివశంకర్ పని లేక జులాయిగా తిరుగుతున్నాడు. పద్మ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా అతను 2019లో వివాహం చేసుకుంది. వీళ్ళకి తేజ, లాస్య కుమార్తెలు, సంతానం పిల్లలు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం వీళ్ళు పుత్తూరులో నివాసం ఉంటున్నారు. శివశంకర్ జులాయిగా తిరుగుతూ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని పద్మ రాసిన లేఖ ద్వారా స్పష్టమవుతుంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉండి రుణం తీసుకున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులను ప్రతి నెల ఇబ్బంది పడుతుంది. భర్త ఇంటి విషయాలు పట్టించుకోవడం లేదు. దీనిపై 2 రోజుల క్రితం శివశంకర్ని పెద్ద మనుషులు మందలించారు. కుటుంబాన్ని బాగా చూసుకుంటాను, తనకు శ్రీ సిటీలో ఉద్యోగం వచ్చిందని వాళ్ళకి చెప్పాడు. శనివారం బయటకు వెళ్ళిన భర్తకు ఫోన్ చేసిన పద్మ డ్వాక్రా సంఘంలో అప్పు కట్టావని ప్రశ్నించింది. భర్త చెల్లించలేదని చెప్పడంతో మనస్తాపం చెందింది. ఆత్మహత్య లేఖ రాసి బెడ్రూమ్లో 2 పిల్లలకు ఉరేసి చంపి తాను హాల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శివశంకర్ తలుపులు వేసి ఉండటం ఎంతకి తీగిపోవడంతో మామ కన్నపరెడ్డికి ఫోన్ చేశారు. అతను వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు వెగజీవులుగా ఉరికి వేలాడుతున్నారు. ఏఎస్పీ రవికుమార్ ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. శివశంకర్ని అదుపులో తీసుకున్నారు. ఏం చేస్తారు అదుపులో తీసుకుని? జులాయిగా తిరుగుతున్నాడని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇందులో బాధ అనిపించట్లేదు, చికాకు అనిపిస్తుంది అనమాట. కాలేజీ చదివే రోజుల్లో నాడు జులాయి అని తెలిసి కూడా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా కూడా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తప్పెవరిది? వాడు జులాయే, ఇప్పటికీ జులాయే. ఇదేమో సినిమాల్లో జులాయిల్ని వెధవలకి పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి. వాడు అర్జెంటుగా మారిపోతుంటాడు సినిమాల్లో, వాడు హీరో అవుతాడు. సినిమాల్లో ఈ దరిద్రం ఎప్పుడైతే ఇప్పుడు ఈవెన్ మనకి ఈ వీటిట్లో పెడతా ఉంటుంటారు, అదేదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కింద, అందులో యాంకర్లుగా ఇదే లేకపోతే దాని పేరు అంటారు యాక్టర్లుగా ఇట్లా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కడు చాలా సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నాడు. అంటూ సగం చదువులు చదివిన వాళ్ళు, మధ్యలో డ్రాప్ అయినోడు, ఎందుకు పనికిరాని వెధవలు ఆ పోస్టుల్లో కనబడుతున్నారు. అది చూసి గొప్పతనం అనుకుంటున్నారు, మన జీవితంలో సెటిల్ అయిపోతాం అనుకుంటున్నారు యూత్. అది దాన్ని కాదు అని నేర్పేటటువంటి వాళ్ళు లేరు. అది ఇక్కడ అసలు సమస్య. కాకపోతే సెమీ కండక్టర్లకి తైవాన్ల క్వాంటంలో అమరావతి ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి దశల వారికి 35 లక్షల మందికి శిక్షణ. వైపర్ సంస్థ ప్రతినిధి వరదాస్ క్వాంటం ఖాళీ కీలక అడుగు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కర్ణికర్ క్వాంటంలో పెట్టుబడులకు ఒప్పందాలు అన్నటువంటి విషయాల్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే దగ్ధమైన ప్రైవేట్ స్లీపర్ బస్సు. జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రైవేట్ స్లీపర్ బస్సు మంటల్లో చిక్కుంది. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న 38 మంది ప్రయాణికులు డ్రైవర్ అప్రమత్తంతో సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్ల మండలం కేసర్ సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. హైదరాబాద్లోని మియాపూర్లో రాత్రి 10:30 గంటలకు ఇంటర్సిటీ వరుణ్ ట్రావెల్స్కి చెందిన స్కానియా స్లీపర్ బస్సు 39 మంది ప్రయాణికులతో గుంటూరుకు బయలుదేరింది. వారాంతం కావడంతో విజయవాడ, గుంటూరు చెందిన ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ బస్సులో సొంతోళ్ళకి బయలుదేరారు. బస్సు ఉదయం 5:35 సమయంలో కంచికిచర్ల మండలం టోల్ ప్లాజా దాటగానే ప్రమాదానికి గురైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ వార్తలు రాస్తున్నారు కానీ మీడియా అసలు బాధ్యత వరుస పెట్టి బస్సులు తగలబడుతున్నాయి. ఎందుకు తగలబడుతున్నాయి? తగలబడకుండా చూడాల్సిన బాధ్యతలో ఎందుకు విఫలమవుతున్నారు? రవాణా శాఖ నిద్రపోతుందా? మొన్న ఆర్టీసీ బస్సు కూడా తగలబడింది. ఇలాంటి వార్తలు అసలు సమాజానికి కావాల్సింది ఇది. దొంగ వార్తలు, సృష్టించే వార్తలు కాకుండా. కానీ అక్కడ మాత్రం ఫెయిల్ అవుతున్నది మీడియా. దానికి సజీవ సాక్ష్యం ఈ ఉదంతం. లేకపోతే సాక్షి వియ్యంకులకి పోలవరం
అప్పుడు యనమల వియ్యంకుడు, ఇప్పుడు రామోజీ కుమారుని వియ్యంకుడు. పోలవరం ఎడమకాలం 5వ ప్యాకేజీ పనులు అడ్డగోలుగా దోపిడి, 5 ప్యాకేజీలో మిగిలిన 81.63 కోట్ల పని, అంచనా వేసిన 293.66 కోట్లకు పెంపు, వాటిని 307.41 కోట్లకు రామోజీ కుమారుని వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి అప్పగింత, నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా లైనింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్, దాంతో అప్పుడే కాంట్రాక్ట్ లైనింగ్ పగుళ్లు, వాటిపై సిమెంట్ పూర్త మాయ చేస్తున్నవైన ప్రభుత్వ పెద్దల దన్ను ఉండటంతో నాణ్యతపై ప్రశ్నించకపోతున్న అధికారులు. 2014-19 మధ్య 142 కోట్ల విలువైన పనులు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ సంస్థకి నామినేషన్ అప్పగింత, ఆ పనులకు ఇప్పుడు అదనపు బిల్లుల రూపంలో మరో 53 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. అప్పట్లో కాకినాడ జిల్లా తునిమండల బీకొత్తూరు సమయంలో పోలవరం ఎడవకాలు అత్యంత నాశనంగా లైనింగ్ చేశారని ఈ పగుళ్ళ నిదర్శనం అన్నటువంటిది. ఇక్కడ తెలివితేటలు ఉంటుంది, పగిలిందంటే అది ప్రకృతి, దానికి ఎవడ మాత్రం ఏం చేస్తారని చెప్తారు. పగలలేదు అంటే కనుక అదిగో మా నాణ్యత అంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ఆ సుధాకర్ రెడ్డి పుట్ట, అతని పేరేంటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కంపెనీకి ఇచ్చుకున్నారు. ఎవరి కాళ్ళకి తమ తమ హయాంలో తమ మెగాకి ఇచ్చాడు. అంతకుముందు నవయోగాకి జగన్ ఇస్తే ఈయనొచ్చి అదే చంద్రబాబు ఇస్తే ఈయనొచ్చి మెగాకి ఇచ్చుకున్నాడు. అదే మెగాని అంతకుముందు పట్టిసీమ కట్టినప్పుడు తప్పు పెట్టారు. కాబట్టి వీటిని జనం పట్టించుకోవట్లేదు. అయితే చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ పెరుగు నాసిరకం, అందులో మిల్క్ ఫ్యాట్ కనీస స్థాయిలో లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ FSSAI నిర్ధారణ, జరిమానా విధింపు, కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేహాలు, ప్రజల ఆరోగ్యమే ఇంతో చెలగాటమైనట్టు నిపుణుల ఆందోళన. మిల్క్ ఫ్యాట్ కనీస స్థాయిలో లేదంటే మరి ఏమున్నట్టు అందులో? తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి నెయ్యిలో ఎట్లుందో అట్లాగున్నట్ట. సరే, ఇంకోటి ఏంటంటే హెరిటేజ్ నమ్మేవాడు ఇది ఇట్లాంటివి జరుగుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రకారం ఉండవు. లడ్డు విషయంలోనైనా నెయ్యి విషయంలోనైనా అదే సమస్య. కేవలం మాటలు పరిమితం అవుతూ ఉంటాయి. నిజంగా నెయ్యిలో నెయ్యి ఉంటుందా, నూనెలో నూనె ఉంటుందా అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అన్ని కోట్ల ఆవులు కావాలి, అన్ని కోట్ల గేదెలు కావాలి. అసలు గేదెలు కాసేవాళ్ళు లేదు, ఆవులు పెంచేవాళ్ళు లేరు. 100కి 90 మంది తగ్గిపోయారు. 10 మంది మాత్రమే పాపం, అది కూడా ఆ రైతులకి ఇప్పటికి కూడా ఆ తమ మొదట జీవితాలు గుర్తుకుండి పెంచుతున్న వాళ్ళే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, దేవుళ్ళు అనాలన్నమాట. డైరీలు ఇవన్నీ కూడా అలాంటి రైతుల దగ్గర పాలు తీసుకొచ్చుకుని అమ్ముకుంటున్నాయి. కానీ వాడెవడు డైరీలో ఎవడు కూడా గేదెలు నేను ఆవులు మెయింటైన్ చేయడంలో 100కి 90 మంది లేరు. ఇది సమస్య. అట్లాంటి దాంట్లో నుంచినే ఉంటుంది. ఇప్పుడు హెరిటేజ్ డైరెక్ట్గా తనేమి గేదెలను పెట్టుకుని పెంచదు. ఆ గేదెలు ఆవులు అట్లాంటిది వాటి దగ్గర వీళ్ళ దగ్గర ఎవరైతే పెంచుతారో వాళ్ళు పాల కేంద్రంలో పోసే పాలతోనే వీళ్ళు చేసేటటువంటి. ఈ వార్త రాసినంత మాత్రాన హెరిటేజ్ వ్యాపారం ఏం పడిపోదు. హెరిటేజ్ కొనేవాడేవాడు తగ్గడు. ఈ పెనాల్టీలు ఇప్పుడు హైదరాబాద్లో బిర్యానీ సెంటర్లో వాటిట్లో ఇట్లా హోటళ్లలో పట్టుకుంటున్నారు. ఏమైనా జనం తినడం మానేస్తున్నారా? కాకపోతే గతంతో పోల్చుకుంటే కొంచెం కాషియస్గా ఉంటున్నారు. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. లేకపోతే మధ్యంతర ఒప్పందానికి వాణిజ్యంపై భారత్ అమెరికాల మధ్య ఫ్రేమ్వర్క్ ఖరారు. భారత్ ఉత్పత్తులపై టారిఫ్లు 18% తగ్గిస్తామని అమెరికా, 20% ప్రతీకార సుంకాల రద్దు వెంటనే అమల్లోకి. కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం. రష్యా నుంచి మళ్లీ చమురు కొంటే సుంకాల మొత్తం తప్పదని స్పష్టీకరణ. మధ్యంతర ఒప్పందంలో భాగంగా పలు ఉత్పత్తులపై టారిఫ్ల రద్దు లేదా తగ్గింపు. $30 ట్రిలియన్ అమెరికా మార్కెట్లో భారత ఎగుమతిదారులకు ప్రవేశం. భారత పారిశ్రామిక వర్గాలు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు ప్రయోజనం. ఒప్పందాన్ని చాలా వేగంగా అమల్లోకి తీసుకొస్తామన్న భారత్ అమెరికా అన్నటువంటిది హైలైట్ చేశారు. మనకి భారీ ప్రయోజనం, $44 బిలియన్ ఎగుమతుల మీద 0 సుంకాలు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కేసుల మాఫియా బరి తెగింపు, బాబు ఫైబర్ తెగింపు, బాబు బంటు టెరాసాఫ్ట్ ఎండీపై కేసు ఇక క్లోజ్. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిఐడి కార్యాచరణ, అడ్డగోలుగా కాంట్రాక్ట్ కొల్లగొట్టి టెరాసాఫ్ట్ టెర్రర్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఓటుకి కోట్లు ఆధారాలు ధ్వంసం. హైదరాబాద్ FSLలో భారీ అగ్ని ప్రమాదం, కీలక ఆధారాలు అగ్నికి ఆహుతి, పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు. ప్రమాదంలో ఆఫీస్ బాయ్కి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. సురక్షితంగా బయటపడ్డ మరో 3 ఉద్యోగులు. భవనంలో అత్యంత కీలకమైన మొదటి అంతస్తులో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు. అదేందో తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు ఎవరు మాట్లాడలేదు, అది విచిత్రం. ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే మాట్లాడాల్సింది. లేకపోతే ఆమోదం లేకుండానే భూ కేటాయింపు. అత్యవసరంగా టేబుల్ ఎజెండాగా ఆంధ్రజ్యోతి భూ కేటాయింపులు తీర్మానం. ఆగస్టు 22 జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ముందుకు ప్రతిపాదన. వ్యతిరేకించిన కౌన్సిల్ ప్రకటన కూడా జారీ చేసిన మేయర్. అయినా డిసెంబర్ 12 భూ కేటాయింపుల ఉత్తర్వులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆక్రమణదారులు పరిహారానికి అనర్హులు అంటూ చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుండా ప్రభుత్వ భూమిలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా వాళ్ళు ఆక్రమణదారులుగానే పరిగణించబడతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నివాసం ఆధారంగా భూ యజమాని హోదా రాదని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులు 2013 భూసేకరణ చట్టం కింద భూ యజమానుల నిర్వచన పరిధిలోకి రారని, పరిహారానికి అర్హులు కాలేరని కొండబద్దలు కొట్టింది. భూమిపై లేదా ఆస్తిపై చెల్లుబాటే యాజమాన్య హక్కులు కలిగి ఉన్నవారు మాత్రమే 2013లో భూసేకరణ చట్టం కింద పరిహారానికి అర్హులని వివరించింది. పిటిషనర్లు కోరినట్టు భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఇప్పటికే ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ గృహవసతి కల్పించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం తమ ఆధీనంలో ఉన్న భూములు తీసుకున్నందున తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చింది. అలాగే అధికారులపై వాళ్ళు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నున్నేపల్లి హరినాథ్ ఇటీవల తీర్పు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పెదవేగి గురుకుల విద్యార్థి ఆత్మహత్య, ఏలూరు కలెక్టరేట్ వద్ద బాధిత కుటుంబం ఆందోళన, విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి ఇపుచర్ల అజిత్ శనివారం ఉరేసుకుని ఆత్మహత్య తీసుకున్నాడు. భీమడోలు మండలం పూల గ్రామానికి చెందిన అజిత్ లక్ష్మీపురం పంచాయతీ ఎంఆర్సీ కాలనీలో ఈ గురుకుల పాఠశాల 10వ తరగతి చదువుతున్నాడు. హాస్టల్ అజిత్ ఊరేసుకుని ఉంటాను గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అతను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు తెలిపారు. పెదవేగ ఎరుగోపాల్ గురుకులానికి వెళ్లి వివరాలు సేకరించారు. పూల గ్రామానికి చెందిన ఈపుచర్ల రమేష్ విజయ దంపతులకు 2 కుమారుడు. పెద్ద కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు అజిత్ రెక్కలు ముక్కలు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకున్నామని తమ కుమారుడు విగజ్జీవిగా కనిపిస్తున్నాడు. రమేష్ విజయ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేందుకు పిరికివాడు కాదంటూ ఆవేదన చెందుతున్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కన్నడ నాట మళ్ళీ సీఎం కుర్చీపై చర్చ. కర్ణాటక ముఖ్యమంత్రి స్థానంపై మళ్ళీ చర్చ మొదలైంది. 5 ఏళ్లు మా నాన్నే సీఎంగా ఉంటారని సిద్ధరామయ్య కుమార్ ఎమ్మెల్సీ యతీంద్ర శుక్రవారం చెప్పగా అందుకు ప్రతిగా డీకే శివకుమార్ స్పందిస్తూ అవును యతీంద్ర మా అధిష్టానం, ఆయన చెప్తే అది కరెక్ట్ అని వ్యంగ్యోక్తి విసర్జన తెలిసిందే. విషయమై శనివారం మంగళూరులో పర్యటించి డీకే శివకుమార్ వద్ద విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాను సీఎం కావాలని ఆకాంక్ష ప్రజల్లో ఎమ్మెల్యేలో ఉందన్నారు. పార్టీ ఏం చెప్తుందో వేచి చూడాలి. కొందరు మంత్రులు కూడా సీఎం కుర్చీని కోరుతున్నారు. ఇందులో తప్పేం లేదు. దీనిపై కాలమే సమాధానం చెప్తుందని చెప్పారు. యతీంద్ర మాటలు గౌరవంగా స్వీకరిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా డీకే శివకుమార్కి మద్దతుగా దావణగిరి జిల్లా చప్పగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగా గళమెత్తారు. సీఎం మార్పిడి గురించి ఒప్పందం ఉందనేది అందరికీ తెలుసా? డీకే శివకుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరి మద్దతు ఉందని తెలిపారు. డీకే కోసం తమ ప్రాణాలను ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం మార్పిడి ఒప్పందంపై పార్టీ హైకమాండ్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు అన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఇవాళ కమ్మ మహానాడు అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇవాళ తమిళనాడులో కమ్మ మహానాడు జరగబోతుంది. తమిళనాడు కమ్మ సామాజిక వర్గానికి అయితే కల్తీలో హవాలా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మాఫియా రాకెట్ను తలదన్నేలా హవాలా డీల్స్. బోలేబాబా నుంచి విడతల వారీగా మళ్ళీ అందులో కొంత తిరిగి బోలేబాబాకు ఢిల్లీ, బెజవాడ, గ్వాలియర్, చెన్నై మీదుగా తిరుపతి చేరిన 21 కోట్ల సొమ్ము. వైష్ణవి సీఈఓ చాంచాకు 19.86 కోట్లు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మంగళం దగ్గరే మంగళం పాడేశారు. అంతిమ లబ్ధిదారు ఎవరో కనిపెట్టని సిట్టు. కమిషన్ ఏజెంట్ శ్రీనివాసన్కు 31 లక్షలు, టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డికి 75 లక్షలు, ఇందులో 34 లక్షలు సిట్ సీజ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్రమాస్తులు సంపాదించాడని దాదాపుగా ఒక దశాబ్దం పాటు రాసుకొచ్చారు వార్తలు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి దాని మీద ఒక 5 సంవత్సరాలు రాసుకొచ్చారు. ఆ కేసు ఏమీ తేలలేదు, ఈ కేసు ఏమీ తేలలేదు, జగన్ పేరు ఇందులో లేదు. అందులోనేమో ఇంతవరకు సిబిఐ ఎలాగ దాన్ని వాదించాలో అర్థం కాక ఏళ్ల తరబడి సాగదీస్తుంది. ఇప్పుడు ఇది పెట్టాలన్నటువంటి అంటే మేము బురద చల్లేస్తాం మీరు తుడుచుకోండి అన్నటువంటి. ఇదివరకు గనక ఒకసారి గుర్తుందా, ఎలక్షన్స్ ముందు రాసుకొచ్చారు అదేదో షిప్లో డ్రగ్స్ అంటే వీళ్ళే దాంట్లో రాసుకొచ్చారు. విజయసాయిరెడ్డి ఎక్కడికి వెళ్ళాడు ఒక మ్యాప్ గీస్తారనమాట వీళ్ళు. ఆ మ్యాప్లో విజయసాయిరెడ్డి తీసుకొచ్చి అక్కడికి డ్రగ్స్ ఇస్తే దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డిను సజ్జల భార్గవ్ కలిసి పొట్టాలు కట్టి వీళ్ళకి అమ్మారు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చినటువంటి నీచాతి నీచ జర్నలిజం అనేటటువంటిది వీళ్ళకి మాత్రమే చేతనవుతుంది. ఎవడినైనా సరే దొంగని చేస్తారు. అదే సమయంలో ఎంత దొంగనైనా కాపాడుకొస్తారు. దొంగతనం స్వయంగా చేస్తారు. దానికి సాక్ష్యం ఎప్పుడో జగదీష్ ప్రసాద్ వాళ్ళ హయాంలో ఉన్నటువంటి ల్యాండ్ని వీళ్ళు కొలగొట్టేయడం, ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి కదా, వీళ్ళు కొలగొట్టేయడం ఏంటంటే అంతే మా ఇష్టం, మేము ఏది చెప్తే చచ్చినట్టు జనం నమ్ముతారు. మేము ఆ నమ్మేటట్టు రాయగలం, దానికి తగ్గట్టు ఎవడన్నా దాన్ని కాదంటే వాళ్ళ మీద మేము బురద చల్లగలం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయగలం. అదే మా వాళ్ళు వెధవలైనా సరే అద్భుతమైన వాళ్ళు అని చెప్పేసి కీర్తిస్తాం. ఇది విచిత్రమైనటువంటి జబ్బు నడుస్తూ ఉంటుంది. లేకపోతే ముదురుతున్న ఫెవికాల్ బంధం అంటూ ఓ ఎడిటోరియల్ కాలం రాసుకొచ్చారు. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు జగన్ రెడ్డి కానీ ఇటు కేసీఆర్కి కానీ తమ ప్రాంత ప్రయోజనాలు గుర్తుకొస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలుపెట్టిన జగన్ రెడ్డిని కేసీఆర్ అనుకో పల్లెత్తి మాట అనకపోవడానికి కారణం ఏంటి? చంద్రబాబును తిడుతున్నట్టుగా జగన్ రెడ్డిని తెలంగాణ ద్రోహాన్ని ఒక్కరోజైనా విమర్శించారా? నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల శ్రీశైలం జిల్లాలో తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రతిపాదిస్తున్న నల్లమల సాగర్ వల్ల తెలంగాణకు కలిగే నష్టం ఏమి ఉండదంటున్నారు. అయినా గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోతారని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. అంటే తెలంగాణని కొల్లగొట్టి ఆంధ్రాకి నీళ్లు జగన్ తెస్తున్నాడనే కదా ఈయన చెప్తోంది. తెలంగాణకి నష్టం అంటే మరి అప్పుడు జగన్ మీద ఎందుకు విషయం జిమ్మాడు ఈయన? ఎవరి కోసం జిమ్మాడు? రాయలసీమ ఎత్తిపోతల పథకంతో కృష్ణ నీళ్లు తెలంగాణకి తెస్తుంటే ఎందుకు విషయం జిమ్మాడు? ఇప్పుడు తమ నాయకుడికి చంద్రబాబుకి ఇబ్బంది అనగానే చంద్రబాబుని కాపాడడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా రాసుకొస్తాడనమాట. నీచాతి నీచ జర్నలిజం అనే దానికి అక్షరాభ్యాసం చేసినటువంటి ఆంధ్రజ్యోతి అంతకుముందు ఒకప్పుడు అద్భుతమైన పత్రిక, ఈయన చేతికి వచ్చిన తర్వాత
చివరికి టోటల్ జర్నలిజాన్ని సర్వనాశనం చేసినటువంటి మహానుభావుడుగా చరిత్రలో మిగిలిపోతాడు. కాబట్టి ఈయన గొప్పోడి కింద ప్రపంచానికి చూపెడతారనుకోండి. లేకపోతే సాగుకి పాడికి రక్షణ అంటూ అమెరికా గోధుమలు బియ్యం సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలు కొనసాగింపు, ఆ దేశ పాడి ఉత్పత్తుల దిగుమతులకు నిరాకరణ, కిలో ₹100 పైన ధర ఉన్న యాపిల్స్కి అనుమతి, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు, రష్యా చమురు కొనుగోలు నిలిపేసే హామీతో 20% అదనపు సుంకాలు తొలగించిన అమెరికా, భారత్పై సుంకాలు 18% తగ్గింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కంపు కొడుతుందని నాడే చెప్పామంటే ఇప్పుడు వాళ్ళే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, ఆ పోస్టులు రీట్వీట్ చేసుకుంటారు, నడిచిపోతుంటుంది. ఓవరాల్గా మనం 5 ఏళ్ల నుంచి వీళ్ళు చెప్పినట్టు యాసిడ్ కూడా తాగేసాం, యాసిడ్ కూడా తిని బతికాం. మొత్తం ఆంధ్రుల మీద ఒక జెనెటికల్ పరిశోధన చేసి ప్రపంచమంతా రాసుకోవచ్చు. ఎందుకంటే యాసిడ్ తిని బ్రతకగలరు, తర్వాత అదేంటది పూర్తి అక్రమంగా తయారైనటువంటి కెమికల్స్ను కూడా తిని బ్రతకగలరు, అరాయించుకోగలరు, బ్రతికేయగలుగుతున్నారు. వీళ్ళు చెప్పేది అట్లాగే ఉందన్నమాట. వీళ్ళందరూ తలా ఒక గ్లాసుడు యాసిడ్, తలా ఒక ఆ కెమికల్స్ కలిపి తాగి ప్రపంచానికి చెప్పగలిగితే బాగుంటుంది. నీచపత్రిక, నీచాతి పత్రిక, నీచాతి నీచ టీం కలిసి దేశ ప్రజలనే మోసం చేస్తుంది. ఇప్పుడు నేషనల్ మీడియా కూడా దీంట్లో ఈ పాపంలో పాలు పంచుకునేలా చేస్తుంది. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో హిందూ ధర్మ విధ్వంసానికి పాల్పడుతున్నారు వీళ్ళు. హిందూ ధర్మ పరిరక్షణ కోరుకునే వాళ్ళు దీన్ని ఇలాగే కావాలని కోరుకుంటున్నారా ఏంటన్నది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భాన్ని తీసుకొచ్చారు ఈ మొత్తం ఉదంతలు. దివ్య దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలను కలిసి జరుగుతున్న పరిణామాలు.